ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం కూడా ఫన్ యాంగిల్ తో స్టార్ట్ అయ్యి ఫన్ యాంగిల్ తోనే ఎండ్ అవుద్ది. ఓవరాల్ గా మూవీ మొత్తం కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మొత్తం లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా క్యారీ అవుతాయి. మనం ఎవరి దగ్గర అయితే కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కొన్ని విషయాలు చెప్పకూడదు, ఆ విషయాలు తెలుసుకుంటారు చాలా మంది బాధపడుతున్నారు కూడా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి మగోడికి. అది గుళ్ళో అవ్వచ్చు, బళ్ళో అవ్వచ్చు, ఎక్కడైనా కానవచ్చు. కాకపోతే పిల్లం దగ్గర ఏదో నేను అప్పట్లో పెద్ద తోపు తురుము అన్నట్టుగా దాన్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసిన తర్వాత వచ్చే కష్టాలు, టార్చర్ ఎలా ఉండబోతుందో చాలా క్లియర్ గా చూపించాడు. ఓవరాల్ గా #1 కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అందరికి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుద్ది ఇది. వెంకీ మామ చూపించిన ప్రతి సీన్ కూడా ప్రతి లైఫ్ లో మనకు జరుగుతూనే ఉంటది. అటువంటి సీన్స్ అన్ని కూడా ఈ సినిమాలో కనబడడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా మంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, చాలా మంది టార్చర్ పడే వాళ్ళు కొంచెం విముక్తి కలుగుతుంది ఈ సినిమా నుంచి. మామూలుగా కాదు భయ్య, ఏడిపించడం అంటే ఏం లేదు. ఏడిపించాలన్నా నవ్వించాలన్నా సీట్లోంచి కదలకుండా చెయ్యాలన్నా వెంకీ మామ వల్ల అవుద్ది. కానీ ఇది మొత్తం కూడా కామెడీ, మొత్తం కదిలేరు. నన్నే కొరకలేదు కానీ సినిమాని కొరికేశారు. మొత్తం ఫన్ యాంగిల్ తో నింపేశారు. ఐశ్వర్య రాజేష్ అయితే నాకు సౌందర్యాన్ని గుర్తు చేసింది. మళ్ళీ అంటే అప్పట్లో ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఐశ్వర్య రాజేష్ ని చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ కూడా ఓవరాల్ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే అప్పట్లో సౌందర్య కంటే టాలీవుడ్ ఒక రేంజ్ హీరోయిన్. అలాంటి టాలీవుడ్ ఇప్పుడు ఐశ్వర్య వెనకాల పడుతుందని ఈ సినిమాతో నాకు గట్టిగా అనిపిస్తుంది. మెసేజ్ మొత్తం ఓవరాల్ మెసేజే, ఫ్యామిలీ మెసేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా అర్థమయ్యే మెసేజ్ ఏంటంటే ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా క్యారీ అవుతాయి. మొత్తం ఓవరాల్ గా ఏది చేయకూడదు. అసలు పిల్లలతోనే రావాలి ఎక్కువగా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగేది ఏముండదు. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన లవ్ స్టోరీలు అన్ని కూడా వదిలేయాలి అక్కడతో. వీళ్ళు ఏంటంటే ఏదో గొప్ప వస్తుందని దాన్ని రివీల్ చేస్తారు పిల్లల దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టార్చర్ ని తట్టుకోలేరు. ఇంకా ఆ టార్చర్ అంతా కూడా మనకు దీంట్లో కనబడింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఒక సవితి క్యారెక్టర్ మీనాక్షి చౌదరి అయితే అబ్బాబాబా నిజంగా మెయిన్ హీరోయిన్ అయితే బాగుంది అన్న ఫీలింగ్ అయితే జనాలు కలిగింది. మరి సీక్రెట్ చెప్పేస్తారండి మీ పిల్లలకి? ఏం చెప్పేద్దాం, చెప్పేసినాం ఆల్రెడీ, అన్ని చెప్పేసాం. అంతా నిండా ములిగిద్దరు చలింది కానీ మళ్ళీ ఇప్పుడు జనాలకు తెలియాలని చెప్తున్నాం అంతేగాని. ఆల్రెడీ ప్రతి ఒక్కడు చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లం దగ్గర నా అంత తోపు లేడు, నేనే పెద్ద తురుము. ఆ టైంలో నాకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో అలా చేసా ఇలా చేసా, అలా ఎంజాయ్ చేసా ఇలా ఎంజాయ్ చేసా అని చాలా చెప్పేస్తారు. చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు చాలా సైలెంట్ గా వింటారు, చెప్పిన తర్వాత అమ్మూర్లో తయారవుతారు. వాళ్ళ టార్చర్ చూస్తే ఒక్కొక్కడికి ఉచ్చపడుతుంది అన్నమాట. నీకు బయటికి వెళ్ళాలన్నా గానీ ఆ అనుమానంతోనే ఏడిపిస్తా ఉంటారు. అవన్నీ కూడా తెలుసుకుంటారు తెలియని వాళ్ళు. ఇక అంతా కూడా ఓవరాల్ గా గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వెంకీ మామ ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ అందించాడు అందరికి. అందరికి కూడా కామెడీతో పొట్ట చెక్కలేలా నవ్వించాడు. గురువులకు మంచి మెసేజ్ ఇచ్చారట, ఎలా ఉందండి? చాలా మంచి మెసేజ్. మొత్తం సినిమాయే మెసేజ్ చెప్తున్నారు కదా. ఫ్యామిలీలో జరిగే ప్రతి సిచ్యువేషన్ తో మొదలెడితే చివరి దాకా ఎండింగ్ వరకు, సస్పెన్స్ వరకు కూడా అంతా కూడా మొత్తం మెసేజ్. అనిల్ రావుపూడి ఎంట్రీ అయితే అద్భుతం. నిజంగా అనిల్ రావుపూడి దండేసి దండం పెట్టాలి. ఇంత మంచి స్టోరీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టుకుంటా ఈ రోజున ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా క్రియేటివ్ డైరెక్టర్ అయినందుకు చాలా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అనిల్ రావుపూడి మార్కు పడింది సినిమాలో. ఈ F2 F3 కంటే తోపు సినిమా ఇది, కామెడీలో తోపు సినిమా. ఇంతకుముందు అన్నారు వెంకటేష్ మధ్యలో వస్తున్నాడు, జేమ్స్ చందర్కి డాక్టర్ మహారాజ్ ఏమైపోతారు, ఏం చేస్తారు అదే కొంచెం టెన్షన్ వస్తుంది అన్న. నిజంగా ఆ టెన్షన్ నిజమైంది. ఓవరాల్ గా ఈ సంక్రాంతిని లేకపోయాడు, ఆయన వైపు లేకపోయాడు. ఓవరాల్ గా మూవీని అంతా కూడా అట్రాక్ట్ చేసాడు. మొత్తం జనాలందరూ కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందరూ కూడా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసి థియేటర్ కి బయటకు వెళ్లే సినిమా ఏకైక సినిమా సంక్రాంతి. సంక్రాంతి నుంచి మరి ఎంకి మామ అంటారండి, మీరు ఎంకి బా అంటారండి? ఎంకి బా అంట, ఎంకి మామ ఎంకి బా అంటే పల్లెటూరు వాతావరణంలో జరిగే మొత్తం సినారియా మొత్తం కూడా బా అంటా ఉంటది. ఆ బా అనేది బాగా అలవాటు మా సైడ్. పల్లెటూరు వాతావరణంలో మామ బావ అంటారు. అంటే యాక్చువల్ గా మేనత్త కొడుకు కాకపోయినప్పుడు కూడా ఎవరు అన్నోన్ పర్సన్ అయినప్పటికీ కూడా బావ అంటాం అలవాటు. ఆ బావ అనేది బాగా పండింది. థ్యాంక్ యూ.